సార్ 3 రోజుల నుంచి డెత్ సర్టిఫికెట్లన్నీ చూసి కల్లో కూడా శవాలే కనబడుతున్నాయి సార్. సందేహపడే విధంగా ఈ ఏరియాలో ఏ హత్య జరగలేదు సార్. ఒకవేళ అలా జరిగినా ఏదో ఒక రిజిస్టర్డ్ పోలీస్ కేసుతో మ్యాచ్ అవుతుంది. బాగా చెక్ చేశాను, మారీతో ఏది కనెక్ట్ అవడం లేదు సార్. ఈ హత్య జరగలేదు సార్. దయచేసి ఈ హత్య గురించి ఇంతటితో వదిలేయండి సార్. శ్రీ బంగారం రామ్మా, ఎవరొచ్చారో చూడమ్మా. ఏంటి పార్ట్నర్, సాయంత్రం నాకు కటింగ్ పంపించమన్నానుగా, ఏంటి పంపించలేదు? వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేసేశారు. ఏంటి ఆర్డర్ క్యాన్సిల్ చేశారా? ఎవరినడికి ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు? ఎవడాడు అంత చూడకుండా వదలను రే. అక్కర్లేదు, ఏంటి వద్దంటున్నావు? మన షాప్ ఆర్డర్ ఇచ్చి వేరే షాప్కి వెళ్తే మనం ఊరుకుంటావా? వాళ్ళు వేరే షాప్కి వెళ్ళలేదు, మరి ఏమైంది? పెళ్ళే క్యాన్సిల్ చేశారు. ఏ ఆ రోజు నువ్వు బెదిరించినప్పుడు పెళ్లి కొడుకు భయపడి ఏడ్చాడు కదా, అది చూసి ఆ అమ్మాయికి అతని మీద లవ్వే పోయిందంట. అందుకే పెళ్లి ఆగిపోయింది. మంచిదే కదా, పెళ్లి చేసుకుని ఉంటే జీవితాంతం ఏడ్చేవాడు. రే ఇప్పుడు తెలిసిందా, ఈ ఆడపిల్లలకి లవ్ అంటే అసలు విలువే లేదు. ఎప్పుడు ఎవరిని ఎలా వదిలేస్తారో ఎవ్వరికీ తెలియదు. గుండెల్లో గుచ్చావు మరి. నవ్వకండి. నా షాప్ కి మెటీరియల్స్ కోసం నేను చాలా అప్పు తీసుకున్నాను. ఈ డబ్బుతోనే నేను అప్పంతా తీర్చేద్దాం అనుకున్నాను. ఆ రోజు 50% అడ్వాన్స్ ఇప్పించాను కదా, దాంతో నీ అప్పు కట్టే. ఆ డబ్బు నేను తిరిగిచ్చేశాను. ఏ నేను న్యాయంగానే సంపాదిస్తాను. ఇలా చూడు, ఈ విధంగా కంపెనీ నడిపావంటే నువ్వు నయ్యా పైసా చూడలేవు. నాకు ఇది తప్ప ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. నీ అప్పు ఎలా తీర్చుకోవాలో నువ్వే చూసుకో. వస్తాను. అను ఏంట్రా ఏడుస్తుందన్నా? మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, నేనేం చేయలేదురా. ఏందన్నా వచ్చిన డబ్బులు అనవసరంగా వదిలేశారండి. అవును, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారేంది? మా నాన్నగారికి తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరో, అతని పేరు రవి అనుకుంటా. అను బర్డ్ రవియే. వెరీ బ్యాడ్. అయితే మనం ఏం చేయలేం, రారా. మీ ఇంటి గోల మాకెందుకండి? బండిది ఎవరు మీరు? బట్టలు కొనడానికి వచ్చాం. తప్పగా బయట తీసుకెళ్ళరా. స్టాప్ ఇట్ ప్లీజ్. సార్, అమ్మ నాన్న బయటికి వెళ్ళారు. పర్వాలేదమ్మా, వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. సార్, ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఈ షాప్ ఖాళీ చేసి నేను షాప్ పెట్టబోతున్నాను అంతే. సార్, డబ్బు కోసమే ఏర్పాటు చేస్తున్నాం. బిజినెస్ కొంచెం డల్ గా ఉంది. మాట్లాడకుండా ఉంటే బట్టల మీద మాత్రమే చేస్తాం, లేకపోతే తొందరగానే తీసిపడేండి రా. సార్, సార్ ప్లీజ్ సార్, కష్టపడి ఏర్పాటు చేసుకున్నాను. నా డ్రీమ్ సార్, ప్లీజ్. బయట సౌండ్ ఏంట్రా? మరి వేలన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. రవి, వేలన్న చెప్తేనే ఇదంతా మేము చేసాం. నువ్వు మా ప్రాపర్టీ మీద చేసావు, మేము నీ ప్రాపర్టీ మీద చేసాం. సేమ్ టు సేమ్ పంపిసేమమ్మా. ఇది మా షాప్ అమ్మా. ఏంటమ్మా, మన పార్ట్నర్షిప్ గురించి చెప్పలేదా తమ్ముడు బ్యాట్ తో? అదే బర్డ్ రవి. అప్పిచ్చింది మేము, నీకు సంబంధం లేదు. ఊరిని మా ఏరియాకి వచ్చి వడ్డీకి ఇవ్వడమే తప్పు. అన్న పర్మిషన్ లేకుండా సీనేస్తే ఊరికి వదిలిపెడతావా? ఇది మీ షాప్ అని తెలియసేనే. సింటెక్స్ క్యాను ఊరికి సీన్ అయ్యొద్దు. వేలన్న చెప్పాడు ఏమీ చేయకూడదని. ఆ సాకుతో మా ఏరియాలోకి వచ్చి సీన్ అయ్యాలని చూస్తే మా అన్నకు తెలుసు ఏది తప్పు ఏది రైట్ అని. బయలుదేరండి, గాలన్న. బ్రీత్ అవుట్ బ్లడీ బగ్గర్. మరే అదేవతో ఆడపిల్ల కోసం మనం కొట్టుకుంటావా? నువ్వు కూడా పిల్లని బెదిరించాక డబ్బులు తీసుకుంటున్నావు. తను మా ఏరియా అమ్మాయి. తన దగ్గర డబ్బులు తీసుకుంటాను, బెదిరిస్తాను, ఏమైనా చేస్తాను.
నువ్వు ముందు మీ వాళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి దొబ్బే. మరి ఇది ఇంకా పూర్తి కాలేదు. అయిపోకపోతే ఏంట్రా? ఆ? పో పో, అనవసరంగా బిల్డప్ లేవు. పో. మరి చాలా థ్యాంక్స్. చూసావుగా, ఇదే ప్రొటెక్షన్. అరేంటి ఒకే చోట పెడతా ఉంటారా? బుద్ధి లేదు నీకు? సరే, కొత్తగా జత కలుపుదాం అన్నాడు అన్న. అదేం లేదు మరి. పౌరుడు బ్రోకర్ పని చేస్తాను. లోపల పెట్టరా. హలో, ఎందుకు వచ్చావు? నిన్న మీరు వాళ్ళని బెదిరించిన తర్వాత వాళ్ళు డబ్బే వద్దంటున్నారు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. సరే సరే పో. మీరు ఊరికే ఈ ఏరియా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారని మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. మీరు ఇక్కడ ఉండబట్టి బయట వాళ్ళెవరూ ఇక్కడ గొడవలు చేయకుండా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. నేను అనుకున్నంత చెడ్డవారేం కాదు మీరు. అవునవును, కరెక్ట్. నేను నువ్వు అనుకున్న దానికంటే చాలా చెడ్డోడ్నే. అది ఏ పల్లి గెలుచుకుంటే వెనకే రాకు పాపా. మరి పాపం శ్రీ బంగారం థ్యాంక్స్ కదా చెప్తుంది. ఫిగర్ ని చూడగానే ఫీల్ అవుతున్నారా? ఒకరికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది, మనకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తుంది అంతే. ఎంతవనా? నాకు డబ్బు వచ్చేంత వరకు మీకు ఏదైనా పని చేసి పెట్టి డబ్బు కట్టేస్తాను. ఏయ్, బుద్ధుందా నీకు? పోకిరేదలు ఉండే ఏరియాకి వచ్చి పని చేసి పెడతానంటున్నావు. ముందు దుప్పటా సరిగ్గా వేసుకో. దుప్పటా ఎక్కడ వేసుకోరో తెలియదు కానీ పెద్ద ఫ్యాషన్ డిజైనర్. మీరు లేడీస్ దగ్గర తప్పుగా నడుచుకోరని విన్నాను. లేదంటే ఇక్కడ దాకా వచ్చి మాట్లాడేదాన్ని కాదు. ఇదంతా సెట్ అవదురా. అవుతుంది. మొఖం వాసిపోయి ఉన్నాం. మనం మాత్రమే కాదు, పావురాలు కూడా. ఎంతకాలం మన మొహాలు మనమే చూసుకుంటాం. తను వస్తే కొంచెం కళకళ కళకళ అచ్చి. అన్న మంచి అమ్మాయి అన్న ఉండి అన్న, మనం చేసిన పాపాలకి పరిహారంగా ఉంటది. ఏంట్రా పాపం? ఏంటి పాపం? చాలా మొహం వాసిపోయాం మరి. ఏంటిది సడన్ గా? ఇన్నాళ్ళు బానే ఉన్నావుగా. సడన్ గా కాదు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు పావురాల్ని పెంచడం చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మీరు పందెంలో గెలిచిన తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని మేడ మీద గొప్పగా తర్చాగా నిలబడతారు. అది చూసి నాకు ఆశగా అనిపించింది. అందుకే రేపటి నుంచి వస్తాను. బాయ్.